శ్రీరామభక్తాయ హనుమతే నమః. హనుమచ్చరిత్ర. అర్జున గర్వభంగము. అర్జునునకు కూడా తన విలువిద్యా బలముపై గర్వముండెడిది. సంభాషణలో ఒకనాడు అర్జునుడు శ్రీకృష్ణునితో, మాధవ, రామావతారమందు సేతు నిర్మాణమునకు నీవు పెద్ద ప్రణాళిక ఎందులకేర్పాటు చేసినావు? బాణములతోనే వంతెన కట్టియుండిన సరిపోయేడిది కదా. పాపము వానరులు నానా యాతనలు పడినారు అనెను. దానికి భగవానుడు నవ్వుతూనే, సరే అర్జున, నీవు సముద్రముపై ఒక చిన్న భాగమందు బాణములతో వంతెన కట్టుము. ఆపై జరుగునది నేను చూపించెదను అనెను. అర్జునుడు వెనువెంటనే బాణములతో వంతెన కట్టివేసెను. శ్రీకృష్ణ భగవానుడు హనుమంతుని స్మరించుటతో అతడు ప్రత్యక్షమాయెను. భగవదాదేశానుసారం అతడు బాణముల వంతెన మీదకు ఎక్కెను. అతడు అడుగు తీసి అడుగు వేయక మునుపే వంతెన టపటపలాడుచు కూలిపోసాగెను. దానితో అర్జునుడు తలదించెను. భగవానుని వీపు మీద నుండి రక్తము స్రవించుచున్నది. అర్జునుడదేమి అని అడుగగా, నా వీపును వంతెనకు ఆధారముగా ఉంచియుండనిచో వంతెనతో సహా హనుమంతుడీపాటికే క్రిందకు దిగబడిపోయేడివాడు. దాని వలన నీకు అపఖ్యాతి కలుగునని సమాధానమిచ్చుచు భగవానుడు, అర్జున, మారుతి వంటి మహాబలశాలురెందరో వంతెన మీద నుండి నడిచి వెళ్ళవలెను కదా. వారందరూ ఇట్టి బాణ నిర్మితమైన వారధిపై ఎట్లు వెళ్ళగలరు అనెను. అంత గర్వము దూరము కాగా అర్జునుడు సిగ్గుతో తలవంచెను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.